నమస్కారం అండి. మేము దాదాపు 20 ఏళ్ల నుంచి సింగపూర్ లో ఉంటున్నాము. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ తెలుగు మాతృభాషలాగా నేర్చుకునే అవకాశం మాకు లోకల్ స్కూల్లో లభించట్లేదు. దాని గురించి ఏదన్నా ఒక ఒక ప్రొవిజన్ ఇస్తే ఇక్కడ లోకల్ స్కూల్లో లాంగ్వేజ్ తెలుగు లాగా నేర్చుకుని, తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుని పరీక్షలు తెలుగులో ఇవ్వగలిగే అవకాశం మాకు, మా పిల్లలకి కల్పించండి. తద్వారా తెలుగు భాష కంటిన్యూ అవుతుందండి. డెఫినెట్ గా నేను టేకప్ చేస్తాను. తప్పకుండా సింగపూర్ లో కూడా మీరు తెలుగు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలో చేద్దాం. 100% విల్ గెట్ ఇట్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ విజయవాడకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్, అలాగే తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ తొందరలోనే విజయవాడకు ఉంటాయి, విశాఖపట్నానికి ఉంటాయి, తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి. ఏం అనుమానం అవసరం లేదు. ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు చూస్తే దగ్గర 50 లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. అది 1 కోటి 2 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రావడానికి పోవడానికి అవసరం కూడా. వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళా ఫ్రీక్వెన్సీస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు సింగపూర్ లో ఉంటారు, ఒకరోజు విజయవాడలో ఉంటారు, మళ్ళీ అవసరమైతే ఒకరోజు న్యూయార్క్ పోయి వస్తారు. కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది. దానికి ఏం చేయాలనో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడుండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక 6-7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. విల్ డూ ఇట్. హలో, నమస్తే సార్. ఈ సైడ్ నెక్స్ట్, ఈ సైడ్ ఎవరన్నా ఉంటే ఎవరు ఆ అమ్మాయికి ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, పైన 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 వారికి అక్కడ లేసిన వారికి ఆవిడకి ఇవ్వండి. చూడమ్మా, మాట్లాడమ్మా. మాన్యులు పూజ్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివందనలు, సుస్వాగతం సింగపూర్కి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ యూనివర్సిటీస్ అందరూ కూడాను టాప్ క్రీమ్ ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అనుసంధానం చేస్తారు. అంటే దే క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద టాప్ యూనివర్సిటీస్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు గివ్ దట్ ఎంప్లాయ్మెంట్ to the Andhra people to work with the government organizations to make the government much better as well as to make the state much better? Thank you, ma'am. ఏదైతే వారు చెప్పింది ఇక్కడ సింగపూర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే, వాళ్ళ క్యారియర్ కావాల్సినటువంటి స్కిల్స్ అవన్నీ కూడా ముందుగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇండస్ట్రీతో కూడా లింక్ పెట్టి ఆ ఇండస్ట్రీ కూడా కరికులం తయారు చేసి పాలిటెక్నిక్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం అన్ని చేస్తున్నారు. కానీ 2 ఉన్నాయమ్మా. మీరు చెప్పిన దాంట్లో మనం చేస్తే మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలే వస్తాయి. మీరు అప్పుడు సింగపూర్కు వచ్చే పరిస్థితి రాదు. మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి. విదేశాల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో మీ సత్తా చాటు చెప్పే పరిస్థితి రావాలి. ఫిజికల్ గా అవసరమైతే రావచ్చు, లేకపోతే మీ ఊర్లోనే కంపెనీ పెట్టుకుని ప్రపంచం మొత్తం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. 2 అనుసంధానం చేస్తున్నాం. 2 అనుసంధానం చేసి కరికులమే మారుస్తాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు. ఆయన స్టాన్ఫోర్డ్ లో చదివాడు కాబట్టి ఆయన ఆలోచించాల్సింది మొత్తం నాలెడ్జ్ అంతా ఉపయోగించుకొని ఫ్యూచర్ కి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో అలాంటి ఎడ్యుకేషన్ ని కరికులం ద్వారా, కోర్సెస్ ద్వారా తెచ్చే బాధ్యత అయింది. డెఫినెట్ గా చేస్తారని నమ్మకం ఉంది. చేస్తారు. విల్ డూ ఇట్. Thank you very much, sir. And just for information, because of your visionary, now I am working for Rolls-Royce as a senior IT program manager. And I wish that Rolls-Royce should come to AP to create employment, and I'll do my best. ఏ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాము?
I'm working now in artificial intelligence as well as SAP ERP applications. I'm leading a cloud team, sir. Thank you, And Kali. I'm privileged to say that it's all your visionary that made me to stand here and speak here. ఓకే అమ్మా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉంది, కానీ అభిమానం ఉంది. నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా. That's the reason, sir. I really wish that Rolls-Royce should come over to AP to start its fleet of workmanship to create engines. Yes. I'll do my best. And there is a delegate coming on next week, 4th of August, from our headquarters. I wish I could speak to them. కనీసం అమ్మా నాకు నా మీద గౌరవంతో ఒక పని చేయి. చెప్పండి, sir. మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు. ఒక 2-3 కుటుంబాలు నీ శక్తి మేరకు P4 కింద తీసుకొని వాళ్ళు కూడా పేదరికం నుంచి పైకిదా, అదే నాకు చాలు. Definitely, sir. And besides this, we also have passion. That's the reason we have started together with a group of friends and even management company and creating employment for some of the people here in Singapore. థ్యాంక్ యూ అమ్మా. Thank you, sir. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది. నేను ఆర్థిక సంస్కరణల్ని ప్రమోట్ చేసిన వాడిని మొదటి వాడిని. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు పెడితే 95లో నేను సీఎం అవుతానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించింది, అమలు చేసింది నేనే అమలు చేశాను. ఒక ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ తేవడం, ఒక ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్పోర్ట్ రావడం, పోర్ట్ రావడం, టెలికమ్యూనికేషన్లు తీసుకురావడం, ఐటీ కంపెనీలు పెట్టడం, కాలేజీలు పెట్టడం అన్నీ చేశాను. ఇవన్నీ కూడా మనం P3 అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ లో కూడా కంపెనీలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు పోయారు. కానీ దీనివల్ల సంపద వచ్చింది, సదుపాయాలు వచ్చాయి, కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉన్నారు. అందుకే నేను ఒక సంకల్పం చేశాను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. P4 అనేది ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ మొదటి విడత 2029కి వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ పేదవాడుగా ఉండడానికి వీలు లేకుండా సాధిస్తామని సింగపూర్ లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది అయిన తర్వాత నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు, కింద నుండే వాళ్ళు ఉన్నారు, పైనుండే వాళ్ళని మార్గదర్శి అన్నాం, కింద నుండే వాళ్ళని బంగారు కుటుంబాలు అన్నాం. ఈరోజు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శకులుగా తయారు చేయాలని నా ఆలోచన. మనం అందరం ఇక్కడున్నాం, గ్రామాల నుంచే వచ్చాం, మామూలు కుటుంబాల నుంచి వచ్చాం. ఇప్పుడు ఆడబిడ్డ మాట్లాడింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 10 మందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. కానీ ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందుకే నేను చెప్పేది, ప్రజల్ని ఆస్తిగా ఆలోచించుకుని వాళ్ళందరినీ కానీ మనం మోటివేట్ చేయగలిగితే, వాళ్ళలో ఒక స్ఫూర్తి తేగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, నేను ఒక టీ వాలా, చాయ్ వాలా అని చెప్పారు. ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక మొన్నటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మామూలు కుటుంబాలే. వాళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి ఆ సమయంలో కొంతమంది చేయూతనిచ్చారు. ఈరోజు బ్రహ్మాండమైన వ్యక్తులుగా ప్రపంచం రాణించే పరిస్థితికి వచ్చారు. అందుకే భారతదేశానికి సంపద మనుషులే, జనాభానే. ఆ జనాభాను ఉపయోగించుకుంటే ఏమైనా చేయగలుగుతాం. సంపద అనేది కొంతమందికి ఉండడం కాదు, మిగిలిన వాళ్ళంతా కూడా పేదరికం ఉండడం కాదు. నిజమైన సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన రాజకీయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, దానికోసమే నేను పనిచేస్తున్నా.
నా సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా సహకరించాలి.